వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలో 370 ఆర్టికల్ రద్దు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్లో అధికారిక యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు, మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. 2 వారాలుగా కాశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహించారు. ప్రజలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ విష్ణుదేవ్ సాయి ఎన్నికయ్యారు. బీజేపీ శాసనసభ పక్ష నేతగా విష్ణుదేవ్ సాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు విష్ణుదేవ్ సాయిని బీజేపీ నేతలు తమ నేతగా ఎన్నుకున్నారు. ఇక గతంలో కేంద్ర మంత్రితో పాటు ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణుదేవ్ సాయి పనిచేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ రాజధాని లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు మాయావతి ప్రకటన చేశారు. దీంతో మాయావతి తర్వాత బీఎస్పీ అధ్యక్ష బాధ్యతలు ఆకాష్ ఆనంద్ చేపడతారని స్పష్టమైంది. ఆకాష్ ఆనంద్ కొంతకాలంగా బీఎస్పీ రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. మాయావతి రాజకీయ వారసుడిగా ఆకాష్ పేరు ఇప్పటికే ఆ పార్టీ శ్రేణుల్లో ప్రచారంలో ఉంది. మాయావతి తమ్ముడు కుమారుడైన ఆకాష్ 2016లో బీఎస్పీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రజా ప్రతినిధి పరాకాష్ఠకు నాంది పలుకుతున్నారు. ఎమ్మెల్యేగా క్యాంపు కార్యాలయంలోకి అడుగుపెట్టిన తొలి రోజే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించిన శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన తొలి రోజే ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరించారంటూ నాయని రాజేందర్ రెడ్డిపై మండిపడుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మున్ముందు నియోజకవర్గంలో ఇంకెంత దౌర్జన్యానికి పాల్పడతారో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ ఎన్ఐటియుసి, ఏఐటియుసి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం టీబీజీకేఎస్, కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్య ఉంది. మరోవైపు సింగరేణి ఎన్నికలను వాయిదా వేయించేందుకు కొన్ని సంఘాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనుండగా కార్మిక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. పోలింగ్ కోసం వివిధ ప్రాంతాల్లో మొత్తం 84 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. కార్పొరేట్ ఏరియాలో 5, కొత్తగూడెంలో 6, ఇల్లందులో 3, మనుగూరులో 7, రామగుండం 1లో 11 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే రామగుండం 2లో 6, రామగుండం 3లో 6, భూపాలపల్లిలో 9, బెల్లంపల్లిలో 5, మందమర్రిలో 11, శ్రీరాంపూర్లో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు రాత్రే ఓట్లను లెక్కిస్తారు. ఇందుకోసం 12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది. అటు ఈ ఎన్నికల్లో 11 ఏరియాల్లోని 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీబీజీకేఎస్, బిఎంఎస్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఇఫ్టు వంటి సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు ఉన్నప్పటికీ వీటి అనుబంధ కార్మిక సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం టీబీజీకేఎస్ కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్య ఉంది. మరోవైపు సింగరేణి ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ అసలు ఇవి జరుగుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. కొన్ని సంఘాలు కోర్టుకు వెళ్లి ఎన్నికల్ని వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ పని చేసిన సంఘాలే మళ్లీ రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. సింగరేణిలో బలమైన టీబీజీకేఎస్కే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కార్మికులకు లబ్ధి చేకూర్చే 60కి పైగా డిమాండ్లను సాధించడం, వారసత్వ ఉద్యోగాల వంటి అనేక విజయాలను టీబీజీకేఎస్ సాధించింది. గత 2 ఎన్నికల్లో అన్ని చోట్ల విజయం సాధించింది. జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల విశ్వాసాన్ని చూరగొనలేక పట్టుకోల్పోయాయి. దీంతో ఎన్నికల్ని వాయిదా వేయించి బలం పుంజుకున్న తర్వాతే ఎన్నికల్ని ఎదుర్కోవాలన్న ఆలోచనలో ఈ సంఘాలున్నట్టు కార్మిక వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు మరో 1-2 రోజుల్లోనే కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దేశమంతా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పలు రాష్ట్రాలను కరువు కోరల్లోకి నెడుతున్నాయి. వర్షపాత లోటు, జల సంరక్షణ చేపట్టకపోవడం, జలాశయాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోని ఫలితంగా దేశంలోని 36% జిల్లాల్లో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. మరోవైపు తెలంగాణలో భిన్న దృశ్యం కనిపిస్తుంది. బహుముఖ వ్యూహాల ఫలితంగా సమృద్ధిగా తాగు, సాగునీరు అందుబాటులో ఉంది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతో పాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది. వర్షపాత లోటు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం, సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అటవీ నిర్మూలన తదితర అంశాలు కరువుకు ప్రధాన కారణాలని పలు నివేదికలు తేల్చి చెప్తున్నాయి. సాధారణ సగటు కంటే 90% తక్కువ వర్షపాతం నమోదైతే వాతావరణ కరువుగా, నేలలో తేమ తక్కువగా ఉండడంతో పాటు నీటిపారుదల వ్యవస్థ పరిధిలోని సాగు విస్తీర్ణంలో 30% కంటే తక్కువగా పంటలు సాగవడాన్ని వ్యవసాయ కరువుగా పేర్కొంటారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏదైనా ప్రాంతంలో పంటకు 50%కి పైగా నష్టం జరిగితే ఆ ప్రాంతాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం వైశాల్యంలో కరువు పీడిత జిల్లాల విస్తీర్ణం దాదాపు 1/6 వంతుగా ఉన్నది. దేశంలోని మొత్తం 717 జిల్లాల్లో 221 జిల్లాలు తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో దాదాపు 100 జిల్లాలు 9 సార్లు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయని బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరువు నానాటికి పెరుగుతున్నదని స్పష్టం చేస్తున్నాయి. 1997 నుంచి భారత్లో కరువు పీడిత ప్రాంతం ఏకంగా 57% పెరిగిందని, 2020-2022 మధ్య కాలంలో దాదాపు 3/2 వంతుల మందిని కరువు ప్రభావితం చేసిందని COP15 నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో దేశంలో 3/1 వంతు జిల్లాలు 4 కంటే ఎక్కువసార్లు కరువును ఎదుర్కొన్నాయని, భారత్లో ఏటా 5 కోట్ల మందిని కరువు ప్రభావితం చేస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది.
కరువు వల్ల 2018-19 నాటికి దేశంలోని మొత్తం సాగు భూమిలో దాదాపు 30% తగ్గిపోయిందని, తీవ్రమైన వ్యవసాయ కరువు వల్ల 1998-2017 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి 2 నుంచి 5% మేరకు క్షీణించిందని 2021లో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు కరువు పీడిత ప్రాంతాల జాబితాలను ప్రకటిస్తున్నాయి. కర్ణాటకలో 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి సాయం కోసం కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఏపీలో 103 మండలాలు, తమిళనాడులో 25 బ్లాకులు, మహారాష్ట్రలో 42 తాలూకాలు, బీహార్లో 96 బ్లాకులు, ఒడిశాలో 9 జిల్లాల్లో కరువు నెలకొన్నట్టు నిర్ధారించారు. వీటితో పాటు జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని ఇంకా కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు. వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా కరువును తక్కువ చేసి చూపుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. రిజర్వాయర్లలో తగ్గిన నిల్వలు, ఈసారి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నట్టు కేంద్ర జల సంఘం వీక్లీ నివేదిక స్పష్టం చేస్తున్నది. దేశంలోని మొత్తం 150 రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 257.812 బీసీఎంగా, లైవ్ స్టోరేజీ సామర్థ్యం 178.784 బీసీఎంగా ఉన్నది. అంటే ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో 69.35% మాత్రమే వినియోగించుకోగలం. కానీ ప్రస్తుతం వినియోగానికి 115.172 బీసీఎం నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది గత 10 సంవత్సరాల సగటు కంటే చాలా తక్కువ. నిరుడు ఇదే సమయానికి దేశంలోని రిజర్వాయర్లలో 144.526 బీసీఎం ప్రత్యక్ష నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 80% రిజర్వాయర్లలో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నట్టు సిడబ్ల్యూసీ వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు నెలకొన్నప్పటికీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలోని ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో జల సంరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం పలు చర్యల్ని చేపట్టడం, బహుముఖ వ్యూహాలను అమలు చేయడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడం, నీటి వృధాను అరికట్టడం, వాగులపై ఎక్కడికక్కడ డ్యాంలను నిర్మించి నీటిని నిల్వ చేయడం, పలు ప్రాజెక్టులను నిర్మించి వాటిని చిన్న నీటి వ్యవస్థలకు అనుసంధానించడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. హరితహారం ద్వారా మొక్కల పెంపకంతో పర్యావరణ వ్యవస్థలో గణనీయ మార్పులు వచ్చాయి. ఈ చర్యల ఫలితంగా కరువు రక్కసి తెలంగాణ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగం యువతకు శాపంగా మారుతున్నది. ఉపాధి లేమి మరణ శాసనాన్ని రాస్తుంది. రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 10 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 10,259 మంది నిరుద్యోగం కారణంగా ప్రాణాలు వదిలారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరుద్యోగుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా దేశంలో నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్రతిరోజు సగటున 10 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మేరకు లోక్సభలో కేంద్రం బదులిచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నమోదైన ఆత్మహత్యల్లో 20% ఒక్క మహారాష్ట్రలోనే జరుగుతున్నాయి. ప్రతి 5 ఒకటి ఇక్కడే నమోదవుతున్నది. అటు నిరుద్యోగుల ఆత్మహత్యల్లో కర్ణాటక, తమిళనాడు వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నిరుద్యోగుల ఆత్మహత్యల్లో 4వ స్థానంలో ఉంది. 2020-2022 మధ్యలో గుజరాత్లో 811 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో మాత్రం నిరుద్యోగుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. ఇక్కడ ఈ 3 ఏళ్లలో 60 మంది సూసైడ్ చేసుకున్నారు. 2020లో 23 మంది, 2021లో 28 మంది, 2022లో 9 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2021తో పోల్చితే ఆత్మహత్యల్లో 70% తగ్గుదల కనిపించింది. దేశంలోని 28 రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ స్థానం 20గా ఉంది. రాష్ట్రాల పరంగా మణిపూర్లో అతి తక్కువగా 2 మరణాలు మాత్రమే నమోదు కాగా, నాగాలాండ్లో 8, అరుణాచల్ ప్రదేశ్లో 12 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ జాబితాలో అన్నింటికంటే ఆశ్చర్యపరిచిన రాష్ట్రం బీహార్. పేదరికం, నిరుద్యోగం తాండవించే ఇక్కడ 17 మంది మాత్రమే మరణించారు.
ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా దొరికిన పని చేసుకునే అలవాటు వల్లే ఇక్కడ ఆత్మహత్యలు తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. యూపీలో 499 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలోని 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 నిరుద్యోగుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ 3 ఏళ్లలో 698 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోగా, పుదుచ్చేరి, లక్షద్వీప్లో ఒక్క ఆత్మహత్య కూడా నమోదు కాలేదు. అండమాన్ నికోబార్ దీవులతో పాటు లడఖ్లో గతేడాది ఒక్కోటి చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.